గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నిన్నటి రోజున అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి ఆజాద్ నగర్లో ఉన్నటువంటి నిజాం అనే వ్యక్తి 2 నెలల క్రితం సౌదీ అరేబియాకి వెళ్ళాడు. అక్కడ జెడ్డాలో అక్కడ పనిచేసే వాళ్ళ ఓనర్ ద్వారా చాలా ఇబ్బందులకు గురయ్యాడు. దానిలో భాగంగా వారం రోజుల కిందట వాళ్ళ ఎవరైతే అక్కడ యజమాని ఉన్నాడో అతను బయటకు పంపించడం జరిగింది. వారం రోజుల నుంచి అతను తీవ్ర ఇబ్బందులకు గురై, అంటే మసీదులో పనుకోవడం, అక్కడ కనీస సౌకర్యాలు లేకోకుండా, అంటే తినడానికి తిండి లేక ఇబ్బంది పడి నిన్నటి రోజున సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మా అనంతపురంలో ఇక్కడ సోషల్ మీడియాలో తెలియడం జరిగింది. దాన్ని మా ముఖ్యమంత్రి వారి దృష్టికి, అలాగే మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈరోజు. దానిలో భాగంగా అక్కడ ఎవరైతే ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మా యువ నాయకుడు లోకేష్ గారు ఢిల్లీలో ఉన్న బిజీగా ఉన్న వాళ్ళతో వాళ్ళ స్టాఫ్ చర్చించడం జరిగింది. దానిలో భాగంగా అతన్ని ఎక్కడైతే జెడ్డాలో ఉన్నాడో జెడ్డా నుంచి ఆయన్ని రియాద్కి పిలుచుకొని రావడం జరుగుతుంది. రియాద్లో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి ఒక వారం 10 రోజుల్లో ఇండియాకు పంపించే ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇప్పుడే వాళ్ళు తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు నారా లోకేష్ సార్ ఆఫీస్ నుంచి కానీ వాళ్ళ వైఫ్తో కానీ మాట్లాడడం జరిగింది. ఆమెకి లోకేష్ సార్ ఆఫీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ధైర్యం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వారం లోపల అతన్ని వెనక్కి తీసుకొచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మళ్ళా సాయంత్రం కానీ ఇందాక నేను మాట్లాడాను, అక్కడ సంబంధించిన ఎవరైతే ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఆయన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళ రియాద్కి తీసుకొచ్చి ఈ వారంలో వెనక్కి పంపిస్తారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అండి, ఇల్లు లేదు. దానిలో అలాగే వాళ్ళ అబ్బాయికి కానీ రీసెంట్ గానీ కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్ కానీ జరిగింది. దాదాపు 10 లక్షల పైగా అప్పు చేశాము. ఆ అప్పులు తీర్చడానికే వెళ్ళానని చెప్పేసి చెప్పడం జరిగింది. అతనితో కానీ నేను సాయంత్రం 3 గంటలప్పుడు మాట్లాడాను. నేను దాదాపు 12 లక్షల రూపాయల అప్పులు జరిగాయి సార్, దానికోసం నేను ఇక్కడ జెడ్డా రావడం జరిగింది. ఇంతకుముందు గతంలో 12 ఏళ్ళు నేను ఇక్కడ వర్క్ చేశాను, కానీ ఆ టైంలో ఎక్కడే కానీ నేను ఇబ్బంది పడలేదు. కేవలం ఈ 2 నెలల నుంచి ఒక యజమాని దగ్గర నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన రోజు నన్ను చిత్రహింసలుగా గురి చేస్తాను. ఆయనే కాకుండా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ కొట్టడం ఇవన్నీ జరిగాయి సార్. నేను తట్టుకోలేకపోతున్నాను. దానికని సోషల్ మీడియాలో నేను పెట్టడం జరిగింది. లోకేష్ సార్ హెల్ప్ చేస్తారని చెప్పేసి లోకేష్ సార్ దృష్టికి తీసుకెళ్ళాను సార్ అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేమంతా లోకేష్ సార్ కానీ వాట్సాప్ మెసేజ్ పెడితే సార్ స్పందించడం జరిగింది. స్పందించి వాళ్ళ ఆఫీస్ నుంచి కానీ ఈ అమ్మాయికి ఫోన్ చేయడం జరిగింది. వారం 10 రోజుల్లో అక్కడ తెలుగు అసోసియేషన్తో మాట్లాడి వారం 10 రోజుల్లో వెనక్కి తెప్పించే ఏర్పాటు చేస్తారు. అప్పటిదాకా వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటారు. అక్కడ తెలుగు అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నారండి. ఆల్రెడీ ఇప్పుడే మాట్లాడాను కానీ అక్కడ ప్రసాద్ గారు అని ఉంటారు, బళ్ళారి అతను. అలాగే బొమ్మన మన జిల్లా వాస్తవుడు బొమ్మనలు ప్రసాద్ రావు గారు ఉంటారు, ఆయనతో మాట్లాడాను. మాట్లాడితే మా హ్యాండ్ ఓవర్లో ఉన్నాడండి. ఆయనకు అన్ని వస్తువులు ఏర్పాటు చేసాం, తినడానికి తిండి కానీ లాడ్జింగ్ కానీ ఏర్పాటు చేసాం. ఫార్మాలిటీస్ ఉన్నాయి, ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి రేపు పొద్దున మళ్ళీ వెనక వచ్చినా కానీ ఇబ్బంది లేకోకుండా సౌదీ గవర్నమెంట్తో మాట్లాడి పంపిస్తామని చెప్పేసి తెలియజేయడం. నా పేరు రేష్మ. మేము అనంతపూర్ ఆజాద్ నగర్లో నివాసం ఉంటున్నాము. మా ఆయన ఇంతకుముందు 12 ఏళ్ళుగా ఆడ జాబ్ చేసినారు, కానీ డ్రైవర్గా పనిచేస్తున్నారు, కానీ ఎప్పుడు ఇంత ఇబ్బందికి గురి కాలేదు ఆయన. మేము సౌదీ నుంచి ఇక్కడికి వచ్చేసి ఆయన చెప్పుల షాప్ పెట్టుకొని చేసుకుంటాం. 3 నెలల వరకు చేసినాము. అది షాప్ జరగక ఎత్తేసి మేము చిన్న చెప్పుల షాప్లో పని చేసుకుంటా జీవనం సాగిస్తా అంటుంది. ఇంతలోనే బాబుకి స్కూల్లో వేరే బాబు బ్యాగ్తో కొట్టినందుకు కిడ్నీ నరం కట్ అయ్యింటే ఆపరేషన్ జరిగింది. బెంగళూరు హాస్పిటల్లో ఆపరేషన్ అయింది. మా బాబుకి 10-12 లక్షల దాకా ఖర్చు అయింది. ఆ అప్పు తీర్చడానికై మా ఆయన సౌదీకి వెళ్ళారు, లేకుంటే వెళ్ళేవారు కాదు. ఆయన అక్కడ డ్రైవర్గా పని చేస్తున్నారు. వెళ్ళినప్పటి నుంచి ఆయన చాలా చిత్రహింసలు చేస్తూ ఆయన్ని హింసిస్తూ ఆయనకు జీతం ఇవ్వకుండా చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఆయనకు బయటకు నెట్టేసినాడు. ఆయన తిండి లేక, తినడానికి తిండి లేక, ఉండడానికి స్థలం లాగా రాత్రిపూట్ల మసీద్లో ఉంటూ పగలంతా బయట ఎండలో తిరుగుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు.
అందుకని సార్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం మేము. సార్ విలువైన సమయాన్ని కేటాయించుకుంటూ మా ఇంటి దగ్గరికి వచ్చారు. అన్నలందరూ వచ్చినారు ఇక్కడికి మాకు హెల్ప్ చేసేకి. నారా లోకేష్ సార్ ఆఫీస్ నుంచి కూడా మాకు కాల్ వచ్చింది. ఆయన కూడా నువ్వు ఏం టెన్షన్ పడద్దమ్మా, ఎట్లయినా కానీ మీ ఆయన్ని ఇక్కడ పంపిస్తాము అని చెప్పినారు. సార్ కూడా సీఎం ఫండ్స్కి మేము సార్కి అప్లై చేసినాం, సార్కి ఇచ్చినాం. సార్ కూడా సీఎం ఫండ్స్ శాంక్షన్ చేస్తామని కూడా చెప్పినారు. సార్ వాళ్ళంతా తొందరగా రియాక్ట్ అయినారు. నేను ఇంకా నిన్న సాయంత్రం చెప్పినా అంతే. నిన్న సాయంత్రం ఈ టయానికి ఇట్లా ఏడ్చుకుంటూ నేను ఇస్మాయిల్ అన్నకి చెప్పినాను, ఈ అన్న చెప్తానే అందరికీ పిలుచుకొని వచ్చినారు. ఈ అన్న అందరూ మాకు చాలా సహకరించినారు. పేరున్న అందరికీ, మా ఎమ్మెల్యే గారికి, అన్నలందరికీ, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా ఎమ్మెల్యే గారికి పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ చాలా ధన్యవాదాలని చెప్పుకుంటున్నాను. సౌదీలో ఎక్కడికి వెళ్ళాడు? జిద్దాలో పనిచేస్తున్నారు ఆయన. జిద్దాలో కొంచెం జిద్దాలోనే, నాకైతే పర్టికులర్ తెలియదు, రూబా అంటారు. ఏదన్నా మోసపోయినారా? ఎవరి ద్వారా అన్నా పోయేమన్నా? అదైతే తెలియదు నాకు. ఆఫీస్ నుంచి వీసా వచ్చిందని చెప్పి వెళ్ళారు ఆయన. ఈ అప్పు ఉన్నందుకని వెళ్ళారు, లేకుంటే వెళ్ళేవారు కాదు. ఇంత జరుగుతుందని కూడా ఆయన కూడా ఊహించలేదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.